హాయ్. హలో. నమస్తే. నేను మీ తూర్పుగోదావరి జిల్లా అన్వేషకుడు. ఈరోజైతే కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం ఎన్ఎన్ పట్నం గ్రామానికైతే వచ్చాము. ఈ గ్రామంలో ఊరి చివరన అతి పురాతనమైన మినిమం 950 సంవత్సరాల క్రితం నాటి వేణుగోపాల స్వామివారి ఆలయానికైతే వచ్చాము. ఈ ఆలయం చూడడానికి అతి పురాతనమైన దేవాలయంలో ఉంది. కానీ లోనికెళ్ళి మనం అయితే చూసే ప్రయత్నం అయితే చేసాం. ఆ దేవాలయంలో ఎటువంటి ఉత్సవ విగ్రహాలు కూడా ఏమీ లేవు. కానీ చీకటిమయంగా ఉన్నాయి. 3 గదులైతే ఉన్నాయి. ఆ 3 గదులు చీకటిగానే ఉన్నాయి. కానీ ఆ దేవాలయంలో ఉత్సవ విగ్రహాలైతే మాత్రం నేను చూసిన దాని ప్రకారంగా అయితే బయట అక్కడక్కడ కనిపించాయి నాకు. ఆ విగ్రహంలో ఒక విగ్రహం వేణుగోపాల స్వామి విగ్రహం అయితే మనకు కనిపించింది. ఆ విగ్రహాన్ని మనం ఒక చిన్ని రాయితో టచ్ చేస్తే, చిన్ని రాయ టక్‌మని కొడితే మామూలు రాయికి, అక్కడ ఉన్న మన విగ్రహానికి టచ్ చేసిన రాయికి సౌండ్ కూడా అదొక డిఫరెంట్ సౌండ్. మనం ఇప్పుడుకొచ్చి ఎక్కడ కని విని ఎరగని సౌండ్ అయితే మనం చూడొచ్చు. మన వీడియోలో అయితే ఉంది. ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. అలాగే ఈ దేవాలయం యొక్క హిస్టరీ గురించి తెలుసుకునే ప్రయత్నంలో భాగంగానే ఈరోజు ఎన్ఎన్ పట్నం అయితే వచ్చాము. ఈ గ్రామంలో ఉన్న పెద్దల్ని ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా కూడా సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి.
వీడియో తీసి అలాగే కట్టెలు చూడాలి. అక్కడ పాల బొమ్మలు, పెద్ద బొమ్మలు తెల్లగా ఉండి, ఆడు గోకు చూసాడు. మేము గోకు చూసేవాళ్ళు తెల్లగా ఉండి, అది లారీలు దోలుకొచ్చి ఎలా దోలిపోయాడో మరి. హైదరాబాద్ పోయి ఎవరు పోయి మనం వెళ్దాం. వాళ్ళని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ గురువు, చిన్న గురువు అమ్మేసుకున్నాడు తోలిపోయి. ఆ రాతి పెట్టి పెద్ద వినాయకుడు బాబు, రాత్రి వినాయకుడు రాత్రి పెట్టింత పెట్టి అవన్నీ శుభ్రం తోలిపోయాడు. అన్ని అప్పుడు ఆ గుడి కట్టినప్పుడు, రాజులు గుడి కట్టినప్పుడు ఒక 10 రోజులు రాయి ఒక రాత్రి కడతాడట. ఆడి తురకోడు ఆడ కోడి కూసేటంట. ఆడికి జబ్బా కాళ్ళు నరికేసేసి ఈ గుడి కట్టుకోవడం ఎగించుకోరండి. సింహాల తప్పని ఎక్కడి నుంచి ఆ దారి నుంచి ఎగించిపోయింది. ఇక్కడే పుట్టబడ వచ్చింది. పుట్టబడలేదండి. సింహాల కొండలు పోయి మరి కొండలంటే కదా ఉంది. మీరు చూసారా? కొండలమైన కదా నిలిచాడు సింహాల తప్పన, సింహశిల కొండని. ఉన్నాయి ఆ దారిలో ఉన్నాయండి. ఆ అడుగులు ఆ దారిలో మరి పొగలు అయితే చీపెడదు. మీద మా దేవురే నాకు తుని అంటున్నారు. మీరు తుని కాదు, మీ దేవురే పై చాలా దూరమే. డెక్కలో అవి ఉన్నాయండి. ఆ జాడలో ఇక్కడ నుంచి సింహాద్రప్పన్న గుడికి దారి ఉంది. ఎగిచ్చిపోయాడు అలాగా. ఆ రాళ్ళంటే ఎక్కి దిగుతా పర్వతాలు ఎక్కి ఈ పర్వతాలు దిగి ఆ 7 పర్వతాలు అలాగే ఏకంగా పోయాడు అలాగా. అర్థమైందండి. అక్కడ ఈ గుడి రాయి అంతా, దీని రాయి అంతా అక్కడ దారకడ చెక్కారండి. అప్పుడు ఆ గోడ ఉన్నది, ఆ రాతి కూడా చెప్పిన గోడ, వాళ్ళు అడ్డిలతో కొట్టిన గోడ అంతా ఇక్కడి నుంచి ఆ గుడి దాకా ఉంటుందండి. సింహాద్రప్పని గుడి అంటున్నారండి. ఇది వేణుగోపాల స్వామి గుడి అని కొంతమంది అంటున్నారు. పూర్వకాలం నుంచి, మా తాతల కాలం నుంచి, ఆయాల నుంచి ఉంది ఈ గుడి. ఆ కడుపున మా బాబోడు పుట్టారు. మా బాబోడు కడుపు మేము పుట్టాం. మా తాత వాళ్ళు ఇక్కడ రాంగీరి పేరు చెప్తారు. ఇక్కడ సంబరాలు చేసేవారు. ఆ పెదలంతా రసమైపోయారు. ఇప్పుడేమో కుడుకు మళ్ళీ మధ్యరకాన్ని వచ్చి కట్టారు. ఇప్పేసి కట్టి మళ్ళీ అలా పాల చేయలేదు. అలా ఉంటాయి ఇప్పటికి. పెట్టుండేది ఓ పెట్టుండేది. తర్వాత చుట్టూ బొమ్మలు ఉండి ఆ గదిలాంటి ఇతర బయట అంతే ఉండి బొమ్మలు. ఆ బొమ్మలన్నీ పట్టిపోయారు. లారీ దూకొచ్చి పట్టిపోయారు. ఇప్పుడు ఇంకా ఉట్టుకుడికి అలా ఉండిపోయింది. ఇంకా సింహాద్రప్పన్న అని అడుగులు మీద అక్కడ నీళ్ళ కాడ ఉన్నాయి దారిలోనే. ఆ అడుగులు కూడా చూడచ్చు, అక్కడ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు.
నా పేరు ఏడుగొండలు.